ఆదివారం రోజు బిర్యానీ కోసం చిన్న అయితే కన్నా నలిగిపోతుంది. మిగతా 2 రోజులు మంగళవారం శుక్రవారం 2 రాస్తారు. స్నాక్స్ ఒకరోజు ఇస్తారు, ఒకరోజు ఇవ్వరు. ఫుడ్ ప్రాబ్లమ్స్, టిఫిన్ బాగాలేదు సార్. ఫ్రైడే పొంగల్ బాగాలేదు. సరిగ్గా లేవే కానీ 4 ఏళ్ళ నుంచి చెప్తున్నాను దీన్ని. హెచ్డబ్ల్యూ సార్ ఏమైనా కంప్లైంట్ చేయడానికి హెచ్డబ్ల్యూ సార్ అంతా నువ్వు సత్యరిచింతిన అన్నీ చెప్పాను. నాకు అన్నీ బయట విచారించి కనుక్కొని చెప్తా ఉన్నాను. ఇది పట్టాను కాదు కొంచెం అది బాగానే ఉంది, పర్వాలేదు. నువ్వు కొంచెం నీ మీద బాగా కంప్లైంట్ ఎందుకని స్నాక్స్ విషయం మాట్లాడడం లేదు. బయట నుంచి పిల్లలు వస్తూ ఉన్నారు ఇక్కడికి, నువ్వు కంట్రోల్ చేయడం లేదు. దాని ప్రకారం అన్నీ వస్తాయా భోజనాలు? చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? మంగళవారం శుక్రవారం 3 వస్తాయా? 2 వస్తాయా? 1 వస్తుందా? అన్నింటికి ఎస్సీఎస్ అంటే ఏంటిరా చెప్పండి. రోజు 1 ఇస్తుంది. ఏంటి రోజు 1 వచ్చేది? ఇది కాదు, చికెన్ ఎన్ని పీసులు వస్తాయి అంటున్నా? 3-4 వస్తాయా? 1 అట్లా. పొద్దున పూట ఎన్ని ఇచ్చారు ఈరోజు పూరీలు? 4 ఇచ్చారు. ఇడ్లీలు ఎన్ని ఇస్తారు? 4. కౌంటింగ్ అవుతుంది. ఎంత క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు 13 మంది వస్తారా? సాయంత్రం కూడా వస్తారా? ఇద్దరు వస్తారా? అదే 3 రోజు వస్తారా సార్ వాళ్ళు? ఈ 10th పిల్లలు 15 రోజు ఎవరు ఉండలేదు. మారుస్తారు ఇవ్వరా? 1 అంటే 2 చెప్పద్దు. శుక్రవారం పొంగలా? పొంగల్ మార్చాలా? చెప్పండి. 10th పిల్లలు కాదు. 10th పిల్లలు ఏం చెప్తారు? వాళ్ళు 15 రోజులు వెళ్ళిపోతారు. మిగతా 9th పిల్లలు ఏది? ఏం మార్చాలి? పొంగలా? నేను అనేది వినుపా కాదు అంటే ఒకసారి దెబ్బతగుతుంది. ఈడ కూడా దెబ్బతగుతాయి. ఆలోచించుకో. వాడు ఈడుంది దెబ్బ. నేను కాదు లేదా కానీ ఈడెక్కడ తగిలే దెబ్బలు అంటున్నా. ఈడుంది దెబ్బ. ఇది చెప్పు. ఏమన్నా కొట్టుకున్నారు? ఇంకెవరైనా బయట పిల్లలు వస్తారా? ఇక్కడికి ఎవరన్నా అడుగుతున్నారు. వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళు టార్చర్ పెడతారు. అంతే చెప్పరు వాళ్ళు. మనకు తెలిసిందే కదా ఇదంతా. కొంచెం ఊరు ఎవరిని లేదు. ఆ తప్పే ఉంది. అంతగానో పెట్టకుంటారు. ఎవరు కొట్టింది? అన్ని కొట్టిపోయారు. తగ్గించేదానికి 40 మంది అంటే 40 గుడ్లు కొట్టిపోయారు. కొంచెం రైస్ ఉడకబెట్టి అందులో ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర పెట్టేస్తాం. ఈ నెంబర్ పిల్లలు ఎట్టుందో వీడియో తీసి నాకు పెట్టాను. పిల్లలు బాగుందా లేదా అడిపోదాం. చెప్పాలి కదండి. మరి ఏమి మరి 105 గ్రామ్స్ అన్నిటన్నిట్లో చెప్తావు? 105 నువ్వు 90 అది కాదు లెక్కచారం. నేను అడిగితే 105 చెప్పాలి కదా. నువ్వు 100 గ్రామ్స్ ఏం ఫిక్స్ అయినావా? ఏమన్నా మరి జీవో ప్రకారం పోవాలి కదా.
పరిస్థితులు రేట్లు దానికి అనుగుణంగా ఏదైనా 5-10 గ్రాములు తగ్గినాయి అనేది సమస్య. నేను చెప్పాల్సింది 105 సార్ అని చెప్పాలి. మరి అది చెప్పడం లేదు. అందరూ 100 గ్రాములు అంటారు ఏమన్నా. ఆ విధంగా జీవో ఇచ్చినామా? లేదు కదా. 105 గ్రామ్స్ జీవో ఉంది. 45 గ్రామ్స్ పర్ డే, 7 డేస్కు 315 గ్రామ్స్, డివైడెడ్ బై 3, 105. సింపుల్ క్యాలిక్యులేషన్. ఇంత అరుత్సాన్ని ఎక్కడం లేదు బుర్రలకి. పొద్దున ఎన్ని పూరీలు ఇచ్చారు ఒక్కొక్కరికి? సార్ 10th క్లాస్ 4 ఇచ్చాం సార్. మిగతా పిల్లలకి ఎంత 3 ఇచ్చాం సార్. తర్వాత పాలు ఇస్తున్నారు. పర్లేదా? నీళ్ళు పర్లేదు లేదు సార్. మంచిగా ఇస్తున్నారు. సాయంత్రం ఎట్లా సేవ్ చేసుకుంటారా పాలు? సార్ అవి చిలికి ఇచ్చేస్తారు. నీళ్ళ మంచిగా కొంచెం పర్లేదు. లేదు సార్ బాగుంది. నేనేం చెప్పినా అన్నీ బాగానే ఉంటాయి కదా. అది వేరే. గుగ్గులు, రాగి లడ్డు, ఉడికించిన అలసందలు ఎన్నో ఇస్తున్నారు. గొర్రెలు ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. అరటిపండు డైలీ ఇస్తున్నారు. 6 గుడ్లు ఇస్తున్నారా? కరెక్ట్ చెప్పు. పిల్లలతో రాపిస్తా అన్న లెటర్లు. ఆడ 4-3 అన్నారంటే నువ్వు పోతావు ఇంటికి. ఏమి విజిటబుల్ ఎన్ని ఉన్నాయి మీకు ఇన్ఛార్జ్? హాస్టల్స్ ఎన్నిలో 13 అది ఎన్ని చూసుకుంటారు మీరు హాస్టల్లో? అంటే 13 హాస్టల్. పిల్లలతో మాట్లాడతారా? ఇక్కడికి వచ్చి బాగానే ఉన్నారు అందరు? ఎక్కడ దగ్గరేనా స్కూల్ పిల్లలు? స్కూల్ సార్ ఇక్కడికి ఏమంత పాత ఉందండి? రెన్యువేషన్ కూడా ఏం రాలేదా? సార్ ఇదంతా పెట్టినాను సార్. పక్కన ప్లేస్ తీసుకున్నాం సార్. కాలేజ్ ఇప్పుడు అక్కడ సార్ కాలేజ్ చూపించండి. అది కూడా రండి పిల్లలతో మాట్లాడండి. సాయంత్రం పూట 2 కూరలు ఇస్తాం. చికెన్ బయటికి ఇస్తున్నారు కదా. పొద్దున పాలు ఇస్తున్నారు. నీళ్ళు ఇస్తాం. మేము పట్టి ఇస్తాం కదా. నీళ్ళు ఉంటాయి కదా. మజ్జిగ కూడా బాగా నీళ్ళు ఇస్తాం. అంటే ఉంటాయి పిల్లలు. వాళ్ళని పిలుద్దాం. పిల్లలు కావాలమ్మా. వెంకీ ఎక్కడ స్కూల్ మీది? నడుచుకుంటా పోయి దగ్గరేనా? స్కూల్లో భోజనాలు బాగున్నాయా? అక్కడ ఎన్ని ఎగ్స్ ఇస్తారు వారానికి? 5 ఇస్తారా? సాటర్డే ఇవ్వరు. ఇక్కడ ఒకటి సాటర్డే ఇవ్వరు. ఆడ స్వీట్ పొంగల్ ఇస్తారా? మీకు స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది భోజనాలు? స్కూల్లో బాగుంటుందా? స్కూల్ కంటే హాస్టల్లో బాగుంటుంది. స్కూల్లో కూడా బాగానే ఉంటుంది. ఏదిరా వెజ్? నేను ఒక క్వశ్చన్ అడుగుతా, బాగా ఆలోచించి చెప్పాలి. కొంచెం మెట్లు ఎక్కండి. నీకు 100 మంది అనుకునే వాళ్ళు మెట్లు ఎక్కండి. జాగ్రత్త. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి. మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? వెరీ గుడ్. వాడిని క్లాప్స్ కొట్టండి. ఎన్ని తింటున్నారు? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి అందరూ. ఏమడిగా నేను? ఎక్కడ అని అడగలే, ఎన్ని తింటున్నారు అన్నా. స్కూలు ఇక్కడ కలిపి 11 ఎగ్స్. ఇటు అన్నీమా ఇట్లా 11 గుడ్లు తింటున్నారా? అంటే వాళ్ళందరూ 2 అంటా ఉంటాయి. నువ్వు 4-5 అంటే నువ్వు తింటావు. మిగతా రోజులు 3 అన్నారు. ఇప్పుడు అడిగిన వాళ్ళు నేను 3 ఫిక్స్ అన్నాంలే. ఏం ఏబిసిడబ్ల్యూ వింటా ఉన్నారా?
నీకు ధైర్యం ఉందే ఈ చదివేటి చదువు సరే 4-5 వస్తాయండి 100 గ్రామ్స్ అంటే 10 మంది 1 కిలో 4-5 వస్తాయి ఇంతింతయి కాదు ఇంతంతయి 4-5 వస్తాయి మరి ఎందుకు పెట్టడం లేదు మీకు 1400 డబ్బులు సరిపోవా చెప్పండి ఆలోచించండి మిడ్ డే మీల్స్ లేదు గురుకుల పాఠశాలలో అంబేద్కర్ గురుకులము మహాత్మా జ్యోతిబా ఫూలే ట్రైబల్ గురుకులాలలో ఇచ్చేది 1400 ఒక్కరోజు కానీ లేవా 2 months 3 months అనేది కాదు 2 months అయితే కరెక్ట్గా పెట్టచ్చు కదా అంటున్నా కంప్లీట్ నీళ్ళ పాలు ఇస్తా ఉన్నారు టోటల్గా నీళ్ళ మజ్జిగ నీ నాన్నే అడిగినా నేను ఎట్లా బా స్వామి ఎత్తుకోపోతావు పైకి ఏమన్నా డబ్బులు చెప్పు నేను వచ్చా నాకు బాగా మంచి నాకు పైకి ఎత్తకపోయే ఛాన్స్ ఉంటే చూడు మనం ఎత్తకపోయేది మంచి గుర్తుపెట్టుకో డబ్బులు ఆస్తులు ఇది ఎత్తకపోం పిల్లలు ఈ నుంచి రేపు బాగా తిని బాగా చదువుకునే వీడ అని ఒక మంచి పేరు ఎత్తకపోతాం ఆలోచించుకో బాగా మీరు ఎంత కష్టపడి నువ్వు కష్టపడి పైకి వచ్చింటావు అదే మరి చూడు నువ్వు ఆస్తులు అనుభవించినావు కదా ఆ రోజు ఈరోజు మన పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక హాస్టల్ బ్రహ్మాండంగా పెడతారు ఒక హాస్టల్ అసలు పెట్టరు ఎందుకు పెట్టరంటే ఏం చెప్పాలా ఏపీసీడబ్ల్యూ గారు ఏమండి ఏం మీ విజిటింగ్స్ పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు వచ్చి పర్సనల్గా అడుగుతున్నాను సార్ ఏమో మాకేం తెలుసండి మేము ఒకటే అంటాం వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆయన ఇంత మిగిలించుకొని మీకు ఇంత ఇచ్చి మీ డీడీ గారికి ఇంత ఇచ్చి జరుగుతుంది అంటామయ్యా లేదన్నప్పుడు ఎట్లా చెప్పండి చూడు అది చదువు ఎట్లుందో ఎంత దారుణం ఎట్లా చెప్పండి ఇన్ని వీడియోలు పెడతా ఉన్నాం ఇంత తిరుగుతూ ఉన్నాం ఇంత యాక్షన్ తీసుకుంటా ఉన్నాం ఉద్యోగాలు పోతాయి స్వామి ఒక లెటర్ పెట్టినానంటే నీది రేపు నీ పిల్లం పిల్లలు నన్ను తిట్టుకుంటారు ఎట్లా బా కొంచెం అర్థం చేసుకోండి మీరు మీకు దండం పెడతా పిల్లల్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు పిల్లల్ని వంట వాళ్ళు తిడుతున్నారు సరే పిల్లలు అతి పిల్లలే అతి నేను కూడా అదే వయసు నుంచి వచ్చా అతిగానే ఉంటాం కొంచెం కంట్రోల్గా పెట్టుకోవాలి నీ అమ్మని ఎక్కడ ఇవ్వాలని చెప్తే ఎట్లా ఇటువంటి అది నేను వచ్చిన రిపీట్ కాకుండా నేను రాకుంటే అంటే కంటిన్యూ అయ్యేది కదా నేను వచ్చినానని చెప్పి రిపీట్ కాకుండా చూసుకుంటాను మొత్తం 13 వర్షాలు వాచ్మెన్ లేడా ఏడు వాడు వాచ్మెన్ మొగలయ్యా నువ్వు ఎలా ఉండేది పిల్లలు అందరికీ ఒక దగ్గర చూసుకున్నట్టు వాళ్ళు బాత్రూమ్ అటు పోతాను మరి నేను బాత్రూమ్ పోతాను మీరు ఏదో వార్నింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి తీసేసి పంపించడం ఇవన్నీ చేసేయండి మన దగ్గర పేరెంట్స్ డిక్లరేషన్ లెటర్ కూడా తీసుకుని వారికి ఇచ్చినాం సార్ వీళ్ళకందరికీ నెంబర్ ఇమ్మా అందరికి వాట్సాప్ నెంబర్ ఎంత దారుణం చూడు ఏదైనా ఒకటి అంటే సరే చూడు అన్నం సరిగా నంబర్ సరిగా నంబర్ నేరుగా మాకు ఇసుకోవాలి పాలు మజ్జిగ 13,100 కదా అదే 70 రూపాయలు అంటే 30 రూపాయలు తక్కువ క్షమించు అంతేనా లేదా 4,000 పడుతుంది నీ అకౌంట్లో నెల తెలుసా అయ్యో డబ్బులు కాదు రాళ్ళ 4,000 నీ అకౌంట్లో పడుతుంది అబ్బా నువ్వు లోన్ కూడా తీసుకోవచ్చు దాని మీద 17,000 నీ జీతం 3,000 అనద్దు 17,000 రూపాయలు నీ జీతం 4,000 నీ అకౌంట్లో పడుతుంది ఎవ్రీ మంత్ ఇదంతా సింపుల్ 13,000 అంటున్నారు కాదు ప్రభుత్వం ఇచ్చేది 17,000 1930 రూపాయలు పిఎఫ్ కట్ చేస్తుంది దాదాపు 2,100 2,200 పిఎఫ్ కలుపుతుంది ప్రభుత్వం మొత్తం 17,000 రూపాయలు వస్తాయి దగ్గర దగ్గర అర్థమైందా భోజనం ఇక్కడ చేస్తున్నారు కదా మరి భోజనం చేస్తే 17,000 జీతం వస్తూ ఉంది పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలి పగులు కూడా ఖాళీనే కదన్నా పగులు కూడా 9 నుంచి 4 దాకా ఖాళీనే ఉంటారు కదా అప్పుడు కావాలంటే ఇంటికి పోతావు నువ్వు అట్టా ఇట్టా చూసుకుంటావు మిగతా టైంలోనే కదా వర్క్ ఇక్కడ ఉండడం మరి చూసుకోండి పిల్లలు కదా వాళ్ళు బాగా చదువుకున్నారంటే రేపు గొప్ప
ఈ బిడ్డలు అంటే వాళ్ళు ఇంక పోతా ఉన్నారు గోళ్ళు దూకి వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వదిలేసి ఆడిపోతే చూడే భోజనాలు సరిగ్గా లేవుయా నేను కూడా ఇన్ఛార్జ్ సార్ ఎక్కువ టైం దగ్గర ఏది ఏది మీది మెయిన్ ఏది మెయిన్ వచ్చి పొలమాసం సార్ ఎస్సీ హాస్టల్ ఇది బీసీ కదా బీసీ వాళ్ళకి ఏసీ ఇస్తారా అట్లా టీచర్ అట్లా కదా అట్లా ఇవ్వరు కదా నీ పర్మనెంట్ ఇదే పర్మనెంట్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ సార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీసీ వెల్ఫేర్కి మారుస్తారా అక్కడ పక్కన ఉండే వాళ్ళు ఏమన్నా వేయచ్చు కానీ ఆడానో ఉండే వాళ్ళు ఈడేసి ఇక 2 హాస్టల్లో 2 ఉన్నారు వాళ్ళకి 2 రోజులు ఉన్నాయి సార్ కానీ ఒకటి ఉందని 12 కిలోమీటర్స్ సార్ ఇక్కడ నుంచి రెసిడెన్స్ ఇక్కడ ఉంటుంది డీడీ గారికి మీ ఏబీసీ డబ్బులు మీ డీడీ ఇవ్వండి కొంచెం ఏదన్నా టిఫిన్ ఒకటి మార్చాలా ఉప్మా మార్చాలా ఒక్కటే అంటే ఏదన్నా ఒకటి మీకు చాయిస్ అన్ని మార్చుకుంటారు అట్లా కాదు ఒకటి మీకు చాయిస్ ఉప్మానేనా నమస్తే అండి రబ్బాన్ బాషా మీరేనండి ఏంటి ఇక్కడ బీసీ హాస్టల్ సరిగా లేవు అంతా గందరగోళం ఉంది ఇక్కడంతా మెనూ ఫాలో కావడం లేదు పిల్లలంతా బయటకు వెళ్ళిపోతా ఉన్నారు నైట్ టైమ్స్ ఏం సరిగా మెయింటెనెన్స్ లేదండి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం జిల్లా అంతా గందరగోళం ఉంటుంది చెప్తున్నాను నేను ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు మీ ఏబీసీడబ్ల్యూలు ఏం మెయింటైన్ చేస్తూ ఉన్నారు కొద్దిగా పర్సనల్గా పెద్ద పిల్లలు పక్కకు తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడి ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా 3 నెలలకు 4 నెలలకు ఒక విజిట్ వచ్చి చూసుకోవాలి కదా డీడీ గారు ఏం జరుగుతూ ఉందండి ఎట్లా ఎట్లా చెప్పండి ఇప్పుడు ఇంకా నేను ప్రీ మెట్రిక్ హాస్టల్స్లోనే ఉన్నా పోస్ట్ మెట్రిక్ పోలే ఆడ ఎట్టుందో ఇప్పుడే భయం వేస్తూ ఉన్నాను వాడికి పోవాలి వీళ్ళు చిన్నపిల్లల్లోనే వీళ్ళు గోడకి దూకుకోవడము ఇట్లా జరుగుతూ ఉంది ఎట్లా అండి చూడండి ఇక్కడంతా కొంచెం గందరగోళం ఉంది ఇవన్నీ పద్ధతి కాదు ఇదంతా ఏబీసీడబ్ల్యూ పెద్ద ఆయన ఉన్నారు ఏమి ఆయనే అడగండి పిల్లలతోనే రాపించిన లెటర్లు ఆయన కూడా చదివినాడు చూడండి ఇటువంటి పరిస్థితి ఏమి మనము భావి భారత పౌరులు ఏం తయారు చేస్తాం బయటికి పోయి రేపు నక్సలైట్లు విప్లవకారులు అయితే నువ్వే కారణం గుర్తుపెట్టుకోండి మీరందరూ మనం మెయింటైన్ చేయలేక వాళ్ళకి సరిగ్గా ఫుడ్ పెట్టక వాళ్ళు రేపు తయారైతే ఈ నుంచేనండి అది పరిస్థితి ఎవరెవరికి ఏమేమి ఎంతెంత డబ్బులు చేరుతున్నాయో నాకు తెలియదు ఈడ మటుకు డివేట్ అవుతా ఉంది బాగా మెను డివేట్ అవుతా ఉంది అసలు గందరగోళం ఉంది పిల్లలు సరిగా లేదు పిల్లల పద్ధతులు బాగాలేవు మెయింటెనెన్స్ బాగాలేదు చూడండి ఇంకా నేను పోస్ట్ మెట్రిక్ వెళ్తా మాట్లాడతాను మళ్ళీ ఏమయ్యా మీ వాటర్లకి ఏం పనిలే ఊరికి ఫోన్లు చేసుకుంటే పనైనా ఊరికి ఎవరు ఏమండి ఆమె ఏఎస్డబ్ల్యూ ఫోన్ నీకు ఏడున్నాడు సారు ఏం చేస్తాను ఏంటే స్వామి ఎప్పుడు థర్స్డే రోజు ఆ రోజు ఎగ్స్ అన్ని కొట్టి కొంచెం ఆనియన్స్ కోసి ఇది ఉప్మా రవ్వ చట్నీ బదులు ఆనియన్స్ ఆయిల్ అడుగుతా ఉన్నాం పర్ క్యాప్టా అర్థమైందా ఆనియన్స్ బాగా ఫ్రై చేసి ఎగ్స్ ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు ఆ బాయిల్డ్ ఎగ్ని ఇట్లా వాడతాం ఏమండి ఎంత పేదరికం నుంచి వచ్చారు అందరు కూడా మీరు అక్కడి నుంచి వచ్చారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండేదాంట్లో ఒక్కొక్క హాస్టల్ అద్భుతంగా ఉన్నాయండి మదనపల్లిలో ఇప్పుడు హాస్టల్ పోయి వచ్చారు సూపర్గా ఉన్నాయి బ్రహ్మాండంగా చేస్తాం సన్మానం చేసాం పోయి ఒక ఆమె ఇట్లా అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి టీవీలు కొనుక్కుంటే పిల్లలు అంత గొప్ప చూసుకుంటా ఉన్నారు పోదాం ఆడ చూద్దాం ఏందో కథ చూద్దాం ఆడ కూడా రాసిపెట్టి మీ పరిస్థితులు అక్కడి నుంచి వస్తాయి మీకు మీ డీడీతో పని లేదు మీ ఏబీసీడబ్ల్యూతో నాకు పని లేదు నేను స్టేట్లోనే మాట్లాడతాను తర్వాత చాలా ఇబ్బంది పడతారు మీరు పిల్లలకి అందరికి నెంబర్ ఇచ్చాము మళ్ళీ అదైనా ఇవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతా ఉంటే పడుతూ ఇబ్బంది అవుతుంది ఉద్యోగాలు పోతాయి మళ్ళీ బాధపడతాం అది ఓకేనా బాధ నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు టౌన్లో కొన్ని ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చూడడం జరిగింది
కొంచెం పరిస్థితులు బాగాలేవు ఇక్కడ హాస్టల్స్లో. ఇంత అవేర్ చేస్తూ ఉన్నాము, ఇంతగానము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉన్నాము, మెనూ డివైడ్ కాకూడదని. ఎక్కడ ఎవరికి భయపడే పరిస్థితిలో లేరు. ఏదైతే అదైంది డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ మన ఉద్యోగాలు తెచ్చుకుందాంలే ఏమవుతుంది అనే పరిస్థితిలో ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. పేద పిల్లలండి, పేద పిల్లలు, ఆ వార్డెన్లు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే పరిస్థితులలోంచి బయటకు వచ్చింటారు. కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ. దీని మీద ఖచ్చితంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము స్టేట్లో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఇవన్నీ కూడా మెనూ డివైడ్ అవుతా ఉంది, పిల్లలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్, ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్ 1, 2 బాగుంది, 1 బాగాలేదు. 1లో ఆడైతే మరీ దారుణం, కొట్టుకోవడం, పిల్లలు తాగడము. 10th క్లాస్ పిల్లలండి. ఏడిపోతా ఉందో మన భారతదేశం అర్థమే కావడం లేదు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. చాలా అవగాహన లోపము వీళ్ళకంతా. ఈ అధికారులు కూడా ఏం పట్టించుకుంటా ఉన్నారో ఏందో మాకు అర్థం కావడం లేదు. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్స్ అవి ఇవి తిరుగుతూ ఉన్నారు. మంచి పరిణామం. ఆ పరిస్థితులలోనే అట్లాగే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఎవరైనా ఒకసారి అట్లా వస్తే మన ఆస్తులండి, మన పిల్లలండి. ఇది మన భవిష్యత్తు అండి, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లలే. వీళ్ళు తినక సరిగా ఈ నుంచే వీళ్ళు వ్యతిరేకత భావం వచ్చి ప్రభుత్వం మీద మేము చాలా ఘోరంగా తింటా ఉన్నామని పరిస్థితులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది యాక్చువల్లీ ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీంట్లో ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఈ హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లు ప్లస్ చికెన్ షాపులు అవి ఇవన్నీ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి అన్నీ మాకు సంబంధం లేదండి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మేము చూసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం, సివిల్ సప్లైస్, ఫ్రీ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, MDM మధ్యాహ్న భోజన పథకం, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ, వెల్ఫేర్ హాస్టల్స్. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది PM మాతృవందన యోజన అని చెప్పేసి. ఫస్ట్ డెలివరీకి 5,000, 2వ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఒక చైర్మన్, 5 మంది మెంబర్స్, ఒక IAS ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ, మాకు డేటా ఎంట్రీ ఆఫీసర్, దాదాపు అకౌంట్స్ ఆఫీసర్ అంతా ఒక 20-25 మంది స్టాఫ్ ఉంటుంది. ఒక కోర్టు రన్ చేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, లేకుంటే ఫైన్లు వేస్తాం, సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయనకు మేము అన్నీ ఇస్తే కన్నా మేము సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి కూలంకషంగా ఇస్తాం. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ కమిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవినీతిని కట్టడి చేయడానికి మమ్మల్ని నియమించారు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మేము వస్తున్నామంటే మీకు తెలిసింది అందరికీ కూడా ఆ విధంగా ఉంటుంది. చాలా ఓపెన్గా ఉంటాం, మేము చాలా క్లియర్గా చెప్తాం. చిన్న తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం. పెద్ద తప్పులు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం పరిస్థితులను బట్టి. ఏది యాక్షన్ తీసుకోవడం పెద్ద పని కాదండి, కానీ దానివల్ల అది సొల్యూషనా కాదా అనేది ఒక డౌట్గా దానికి ఒక సస్పెండ్ చేపిస్తాం. చేపేయగానే 6 నెలల సంవత్సరం ఇంకా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రివర్క్ చేసుకొని ఇంకా వచ్చి పిక్క తింటారు తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్లస్ భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా PF సెటిల్మెంట్ అప్పుడు, రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అని చెప్పి నేను మారండి అని మొత్తుకుంటా ఉన్నా. ఇంకా మార్పు రావడం లేదు, పర్వాలేదు చాలా వరకు. నిజంగా ఈరోజు పొద్దునంతా దాదాపు 8 హాస్టల్ చూశాను మదనపల్లిలో. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. చాలా అందరూ కరెక్ట్గా ఉన్నారు. పిల్లలతో మేము సపరేట్గా మాట్లాడతాం, వాళ్ళతో లెటర్లు రాపిస్తాం, అన్ని జాగ్రత్తగా చూస్తాం. ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ విధంగా ట్యూన్ చేసిన పిల్లలను మేము తగిన విధంగా మార్పు తెచ్చుకుంటాం. ఇంకా ఈరోజు కొన్ని రేషన్ షాపులు కూడా చూసేది ఉంది, ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు. అలాగే రేపు కొంచెం అవకాశం ఉంటే కన్నా అంగన్వాడీలు చూస్తాం. తర్వాత ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మాకు కొన్ని మెసేజ్లు పెట్టండి. 9490555117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. దీంట్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరండి. ఇవి ఓన్లీ అవకాశం ఉంటే వీడియోలు పెడితే మీ ఇష్టం అండి. మీరు ఏదైనా సరే తప్పు జరుగుతూ ఉంది, ఆ తప్పును ఒక వీడియో పెట్టగలిగితే కన్నా ఆన్ ద స్పాట్లో సస్పెండ్ చేపిస్తాం. మేము వేరే ముచ్చటే లేదు అక్కడ. ఇంకా మ్యాటర్ రూపంలో పెడితే కన్నా మేము ఆ మ్యాటర్ను అధికారులకు పంపించి దాని మీద ఏం జరుగుతుంది ఏదో ఒక అలర్ట్నెస్ అండి. సంథింగ్ ఫలానా హాస్టల్ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా మీ మీద అని చెప్పేసి చిన్న ఎంక్వైరీ ఉంటుంది. అది ఏమేమి ఆ ఎంక్వైరీ వల్ల మాకేం పెద్ద అంటే అలర్ట్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త అయితే పడతారు, అంతో ఇంత మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లేదండి, ఇప్పుడు జస్ట్ 3 హాస్టలే కదా. వీళ్ళతో మాట్లాడతామండి, వాళ్ళతో డీడీలతో మాట్లాడాలా.
ఇంకా అవకాశం ఉంటే కన్నా ఇవ్వాల్సి వస్తుంది. సార్ వన్కు సోషల్ వెల్ఫేర్ వన్కు కొంచెం చూస్తా ఉన్నాం. సార్ అవినీతిని అరికట్టాలంటే విద్యా వ్యవస్థలో కమిటీలు ఉన్న మాదిరిగా హాస్టల్ ఎందుకు సార్ పెట్టుకుంటున్నారు? తెలియదండి. మనకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము 2017 సంవత్సరంలో ఒక కమిషన్ కావాలా మేము ఇచ్చే ఫ్రీ భోజనాలకు అని, ఏది కేంద్రము స్టేట్ రాష్ట్రము పార్టిషన్లో ఇచ్చే భోజనాలకు మాకు ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. మిగతా అన్నీ మేము చూసుకోలేము. వినియోగదారునికి సక్రమంగా చేరుతుందా లేదా, చేరకపోతే యాక్షన్ తీసుకోవడం ఒక యాక్ట్ ఉంది. సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అర్హతలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దాని మీద ఒక కోర్టు రన్ చేయడం ఇట్లా ఇవన్నీ జరుగుతుందండి. అంతేగాని అట్లా మనకు మీరు వేరేగా అర్థం చేసుకోవద్దండి. దీనికి సంబంధించి ఏదైనా అడిగితే కానీ నేను చెప్పగలను. వాటర్ ఇస్తూ ఉన్నారు, కొంచెం ఇవ్వాలా. మరి మనకు వచ్చేది కూడా 1400 రూపీస్, 46 రూపాయలు 67 పైసలు రోజుకి ఇస్తారు. అదే మిడ్ డే మీల్స్ ఉండదు. అయితే వీళ్ళకు మధ్యాహ్నం ఉండదు, ఆదివారం మాత్రం ఉంటుంది, సెలవు రోజులు ఉంటుంది. మిడ్ డే మీల్స్ అక్కడ తింటారు పిల్లలు. అది అన్ని గురుకుల పాఠశాలలకు, అంబేద్కర్ గురుకులకు, మహాత్మా జ్యోతిబా పూలే ప్లస్ ఆశ్రమ పాఠశాలలకు, కస్తూర్బా స్కూళ్ళకు, వీళ్ళకందరికీ కూడా కస్తూర్బా కంటే 1600 ఇస్తారు, వీళ్ళకి 1400 ఇస్తారు. వాళ్ళకు కూడా 1400 ఇస్తున్నారు. కానీ వాళ్ళు 3 టైమ్స్ భోజనం పెట్టాలా. వాళ్ళకి అడ్జస్ట్ అయినప్పుడు వీళ్ళకి ఎందుకు కావు డబ్బులు? జాగ్రత్త చేసుకోవాలి, కొంచెం పద్ధతిగా, కొంచెం కేర్. రైస్ ఫ్రీ ఇస్తారండి, 1 రూపీ, అదేమి విషయం కాదు. రైస్ ఫ్రీ ఇస్తారు. దాని తర్వాత కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, మరీ 34 మంది ఉందంటే కొంచెం కష్టం అండి. అదే ఒక 100-150 మంది ఉండే మటుకు మెయింటైన్ చేయొచ్చు జాగ్రత్త. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్.